హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి శివకృష్ణ ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మనం పెద్ద ఆసుపత్రిలో 4th ఫ్లోర్లో ఉన్నామన్నమాట. డాక్టర్లు చక్కగా వైద్యం చేస్తున్నారు, నర్సులు చక్కగా వైద్యం చేస్తున్నారు. కానీ బాత్రూమ్ల పరిస్థితి చూడండి ఎంత బాగున్నాయో. మామూలుగా హాస్పిటల్లో బాత్రూమ్స్ ఎలా ఉండాలి అంటే మన ఇంట్లో ఎలా ఉన్నాయో అలా ఉండాలి, అలా లేవు. చూడండి, ఇది స్నానం చేసే బాత్రూమ్. ఇది ఒక్కటే కుళాయి ఉంది స్నానం చేయడానికి. చూడండి, ఇది ఇంకో బాత్రూము. కుళాయి లేదు, ఏమీ లేదు. స్నానం ఎట్లా చేయాలో తెలియదు. సరే, ఇంకో బాత్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, బాత్రూమ్ ఉంది. ఇది సెకండ్ బాత్రూమ్ అనమాట. కుళాయి లేదు. ఎట్లా స్నానం చేస్తారో ఏమో. ఇది మూడో బాత్రూము. చూడండి ఫ్రెండ్స్, బాత్రూమ్ ఎంత చండాలంగా ఉందో. దీనికి కూడా కుళాయి లేదనమాట. అంటే బాత్రూమ్ కూర్చోవచ్చు, ఫ్లష్ కొడితే ఆ బాత్రూమ్ పోద్ది. కొన్ని దగ్గర దీంట్లో పోవట్లేదు అసలు. ఒకవేళ బాత్రూమ్కి వచ్చినా ఫ్లష్ కొడితే వాటర్ రావట్లేదు. కుళాయి లేదు. ఇది బాత్రూమ్ కట్టారు, పనికిరాదు, వేస్ట్. చూడండి, ఇదైతే చండాలం. కుళాయి లేదు, బాత్రూమ్ కూర్చొని వచ్చేస్తున్నారు. ఎక్కడికి పోతుంది అసలు ఇది పరిస్థితి? ఇంత పేరుగాంచిన నెల్లూరు ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి ఎలా అయిపోయిందో చూడండి. బాత్రూమ్ ఉంది, కుళాయి లేదు. పేషెంట్లు వస్తే బాత్రూమ్ మినిమం ఫెసిలిటీస్ కదా. ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో, నెల్లూరు పేరుగాంచిన హాస్పిటల్లో ఇట్లా నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటే ఏమవ్వాలి? చూడండి, ఈ బాత్రూంలో ఈరోజు నేను బాత్రూమ్కి వచ్చాను అనుకోకుండా. వస్తే కుళాయి లేదు. సరే, ఎట్లా చేద్దామని అర్జెంటుగా వచ్చి కూర్చుంటే ఫ్లష్ పనిచేస్తుంది. దీంట్లో ఫ్లష్ కూడా పనిచేస్తుంది, కానీ కడుక్కోవాలంటే పక్క బాత్రూమ్కి వెళ్ళి కడుక్కోవాల్సి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక బాత్రూమ్ అనమాట. దీనికి కూడా కుళాయి లేదు. కుళాయి లేకుండా స్నానం ఎట్లా చేస్తారో తెలియదు. దీంట్లో ఉన్న హైలైట్ ఏంటంటే, బాత్రూమ్కి వచ్చాక ఏ ప్యాంటో ఏదో ఇప్పదీస్తారు, సంకలో పెట్టుకోవాలా. బాత్రూమ్ కూర్చోడానికి వెస్ట్రన్ ఇండియన్ టాయిలెట్ పెట్టినప్పుడు ఆ ప్యాంటు ఆరేసుకోవడానికో లేదంటే ప్రశాంతంగా కూర్చోడానికి ఈ బాత్రూంలో ఎక్కడా ఏదీ లేదు. కనీసం హ్యాంగ్ చేసుకోవడానికి ఏదో ఒకటి పెట్టాలి కదా. అసలు ఏమవుతుందో ఏందో, వీళ్ళు పేరు చెడదబ్బుతున్నారా నెల్లూరు పెద్ద ఆసుపత్రిది, లేదంటే మెయింటెనెన్సే ఇలా ఉందా? ఆలోచించండి. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.